ఎన్నికలకు ముందు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్నెన్ని మాటలు చెప్పారు. అరచేతిలో వైకుంఠం చూపించారు కదా. నేను చేసేది సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ప్రజలకు మెరుగైన పాలన ఇస్తా. ఇంకా చూస్తావా? మరి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తోందేంటి? పన్నుల ఆదాయంలో దేశంలో ఏపీ ర్యాంక్ 22. తగలబెట్టా, తగలేసా. మరోవైపు అబద్ధాలు మోసాలు ఆగకుండా కొనసాగుతున్నాయి. ఈ మొదటి శాసనం రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటుందనేందుకు ప్రభుత్వ ఆదాయాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కల్పిత జిఎస్డిపి గణాంకాలతో ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందనే తప్పుడు భావన కలిగిస్తోంది. 2024-25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75 నామినల్ జిఎస్డిపిగా ఉందని, జాతీయ వృద్ధి రేటు 9.8% మాత్రమేనని, అలాగే 2025-26లో రాష్ట్ర వృద్ధి 10.75%గా ఉంటుందని, జాతీయ వృద్ధి రేటు 8% మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీని ప్రకారం 2023-24 నుంచి 24-25 మధ్య 2 ఏళ్ల కాలానికి సగటు వార్షిక వృద్ధి రేటు 11.09గా చూపిస్తోంది. అంతేకాదు వాస్తవ జిఎస్డిపి వృద్ధి పరంగా ఏడాది రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉందని కూడా ప్రభుత్వం చెబుతుంది. అయితే ఇవేమీ స్వతంత్ర సంస్థ విడుదల చేసిన గణాంకాలుగా, ఇవి పూర్తిగా చంద్రబాబు కార్యాలయంలో తయారు చేసిన అంకెలే. నేను విజనరీ. వాటినే వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారు. ఈ గణాంకాలు నిజమైతే ప్రభుత్వ ఆదాయాల్లోనూ అదే స్థాయి వృద్ధి కనిపించాలి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి 9 నెలల సిఏజీ గణాంకాలు చూస్తే వాస్తవ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయో స్పష్టమవుతుంది. ఆశ్చర్యకరంగా 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వ పన్ను ఆదాయాల వృద్ధి కేవలం 1.97% సిఏజీఆర్ మాత్రమే. 11.09 వంటి భారీ జిఎస్డిపి వృద్ధి చూపిస్తున్న రాష్ట్రం పన్ను ఆదాయాలు మాత్రం కేవలం 1.97% వృద్ధి సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరికీ ఆశ్చర్యంగా అనిపించకమానదు. ఇది విజనరీ నాయకత్వంలో తయారు చేసిన కల్పిత గణాంకాల వల్లే ఇలాంటి అంకెలు సాధ్యమవుతాయి. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి 9 నెలలు 23 రాష్ట్రాల పన్నుల ఆదాయాలను కాగ్ అప్లోడ్ చేసింది. పన్ను ఆదాయాల వృద్ధి పరంగా ఇతర రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ను పోలిస్తే అత్యంత ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ 23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉంది. అంటే చివరి నుంచి 2వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉంది. అంటే చివరి నుంచి 2వ స్థానంలో ఉంది. అదే కాలంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాలు 9.64% పెరిగితే ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాలు మాత్రం 1.97% మాత్రం పెరిగాయి. అయినా కూడా చంద్రబాబు గారి ప్రకారం ఆర్థిక రంగంలో ఆంధ్రప్రదేశ్ పనితీరు కేంద్ర ప్రభుత్వానికంటే చంద్రబాబు నాయుడు మెరుగైందట. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏదైనా విషయంలో మొదటి స్థానం సాధించగలిగిందంటే అది కేవలం ప్రభుత్వ అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపు చర్యలు మరియు తప్పుడు ప్రచారం లాంటి విషయాల్లో మాత్రమే అంటూ జగన్మోహన్ రెడ్డి ఘాటైనటువంటి ట్వీట్ చేసుకొచ్చారు.